పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా చాలా పాపులర్ డైలాగ్ ఏడాది క్రితం చాలా హల్చల్ చేసింది, చాలామందిని ఆకట్టుకుంది. కానీ తీరా ఏడాది గడిచేసరికే ఆ తాలూకాలో ఎమ్మెల్యే గారు అడుగు పెడుతున్న దాఖలాలు కనిపించట్లేదు. గడిచిన 365 రోజులు లెక్క తీస్తే కనీసం చివరి 5 రోజులు కూడా ఆయన తన సొంత నియోజకవర్గానికి కేటాయించలేకపోయారు. దాంతో పవన్ కళ్యాణ్ వ్యవహారం ఇప్పుడు పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తుంది. పవన్ కళ్యాణ్ గెలవగా పిఠాపురంలో విజయం సాధించారు. గాజువాకలో జనం ఓడిస్తే, భీమవరంలో జనం ఇంటికి పంపేస్తే కేవలం పిఠాపురం వాసులే ఆయనకు అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశాన్ని ఇచ్చారు. అలాంటి నియోజకవర్గంలో కీలకమైనటువంటి సమస్యల మీద, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అంశాల మీద, అన్నింటికి మించి తానిచ్చినటువంటి హామీల మీద పనిచేయాల్సినటువంటి నాయకుడు కావాల్సినంత శ్రద్ధ పెడుతున్నట్టుగా దాఖలాలు కనిపించట్లేదు. ఇటీవల ఆయన పూర్తిగా ఎన్నికల ప్రచారకర్తగా రూపాంతరం చెందినట్టు కనిపిస్తుంది. ఏపీలో ఎన్నికలు జరిగితే ఎన్డీఏకి ఆయన ఒక స్టార్ క్యాంపెయినర్, మహారాష్ట్రలో ఎన్నికలు జరిగితే అక్కడ కూడా ఎన్డీఏకి స్టార్ క్యాంపెయినర్. ఇప్పుడు తమిళనాడు ఎన్నికల మీదే ఆయన శ్రద్ధ అంతా, తమిళనాడు ఎన్నికల కోసమే ఆయన సమయం అంతా. తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ కూటమిని, ఎన్డీఏని గెలిపించడమే ఆయన బాధ్యత ఇప్పుడంతా. ఈ రీతిగా మారుతోంది. తన సొంత నియోజకవర్గాన్ని, తన మీద నమ్మకంతో ఓట్లేసినటువంటి ప్రజల్ని గాలికి వదిలేసి ఆయన గాలి మోటార్లెక్కి తమిళనాడు, మహారాష్ట్ర ఇలా అనేక రాష్ట్రాలు తిరుగుతున్నటువంటి తీరు ఆశ్చర్యకరంగాను, ఆసక్తికరంగాను, అత్యంత విస్మయకరంగాను కనిపిస్తోంది. తమిళనాడులో జనసేన పార్టీ ఉనికి ఎంత, ఆ పార్టీ ప్రభావం ఎంత, పవన్ కళ్యాణ్ తమిళంలో మాట్లాడినంత మాత్రాన తమిళ ఓటర్లలో లభించేటువంటి ఆదరణ ఎంత, ఇలాంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి. అన్ని ప్రశ్నలు ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ తమిళనాడులో బీజేపీని తన భుజాన వేసుకుని మోస్తాను అనేటువంటి రీతిలో సాగుతున్నటువంటి వైనం ఇంట గెలిచి రచ్చగెలవాలన్న దానికి విరుద్ధంగా సాగుతున్నట్టు గెలిపిస్తోంది. ఎప్పుడైనా ఏ నాయకుడైనా ముందు తన సొంత ఇంటిని చక్కదిద్దుకుని అక్కడ పూర్తిగా పట్టు నిలుపుకుని అక్కడ జనాన్ని పూర్తిగా మెప్పించి ఆ తర్వాత పక్క చూపులు చూస్తే ఇంట జనం, రచ్చ జనం కూడా ఆదరించేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు తన సొంత నియోజకవర్గం పిఠాపురంలోనే ప్రజా సమస్యలు పేరుకుపోతున్నాయి. ఎస్సీలని సాంఘిక బహిష్కరణ చేసిన కేసులు లేవు. అదేవిధంగా వరద తాకిడితో మొత్తం పంట పొలాలన్నీ మునిగిపోయేలా గండ్లు పడిన పూడ్చేటువంటి నాదుడు లేడు. రోడ్లన్నీ శిథిలమైపోతున్నా వాటిని తిరిగి సరిచేసేటువంటి బాధ్యుడే కనిపించట్లేదు. ఇలా అనేక సమస్యల తోడుగా ఇటీవల మట్టి తవ్వకాలు, ఇసుక తవ్వకాలు, ఇలా మాఫియా కూడా చెలరేగిపోతున్నటువంటి వైనం పిఠాపురంలో దర్శనమిస్తోంది. దాని మీద అనేక రకాల విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాటిని సరిచేసుకుని తన నియోజకవర్గంలో పూర్తిగా పట్టు పెంచుకుని పిఠాపురం ఇక పూర్తిగా పవన్ అడ్డా అనేటువంటి వాతావరణం సృష్టించుకోవలసినటువంటి దశలో కూడా దాన్ని వదిలేసి ఆయన ఎక్కడెక్కడో తిరుగుతున్నటువంటి వైనం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇదే సమయంలో తనకు ఉన్నటువంటి కొద్దిపాటి సమయాన్ని కొంతకాలం సినిమాలకి, కొంతకాలం బీజేపీ ఎన్నికల ప్రచారాలకి, ఇంతేనా అన్నట్టుగా మారుతోంది. ఉన్న కొద్ది సమయాన్ని నియోజకవర్గ ప్రజలకు కేటాయిద్దాం, నియోజకవర్గంలో కొంత సమయాన్ని ఇచ్చి అక్కడ జనాన్ని ఆకట్టుకుందాం, తన మీద నమ్మకం పెట్టుకున్నటువంటి వాళ్ళ ఆశలు నీరుగారకుండా వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకుందాం, ఇలాంటి ఆలోచన పవన్ కళ్యాణ్లో కొరవడుతోంది అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు జనసేన శ్రేణుల్లో కూడా మొదలైంది. పవన్ కళ్యాణ్ కోసం రాష్ట్రం అంతా అనేక ప్రాంతాల నుంచి పిఠాపురం వచ్చి అనేక మంది ప్రచారాలు నిర్వహించారు. అలాంటి జనసేన శ్రేణులు కూడా ఇప్పుడు నీరుగారిపోవలసిన పరిస్థితి వస్తుంది. తమ నాయకుడికే సొంత నియోజకవర్గం మీద శ్రద్ధ లేనప్పుడు తాము ఎంత గుండెలు బాదుకున్న ఉపయోగం ఏముంటుంది అనేటువంటి అభిప్రాయానికి చాలామంది వస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్కి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ముందు సొంత ఇంటిని చక్కబెట్టుకోవడం మీద ఆయన శ్రద్ధ పెడితే, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పూర్తిగా పట్టు సాధించిన దశ వస్తే అప్పుడు ఆయన ఏం చేసినా, ఎలా తిరిగినా జగన్మోహన్ రెడ్డికి పులివెందుల, చంద్రబాబు నాయుడికి కుప్పంలా ఒక బలమైన కేంద్రంగా మారేదానికి, ఎదురులేని కోటగా పరిణమించేదానికి ఆస్కారం ఉంటుంది. లేదంటే మాత్రం చివరకు ఈ ప్రయత్నాలన్నీ బెడిసికొట్టి పిఠాపురంలోనే తల బొప్పి కొట్టే ప్రమాదం పొంచి ఉంటుంది.